9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది కోర్టు. అసలు లాకప్ డెత్ ఏ విధంగా జరిగింది? పోలీసులు ఎందుకు అటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కోర్టు ఆవరణలో దోషులను తరలిస్తున్న పోలీసులు అరుదైన కేసులో మదురై కోర్టు సంచలన తీర్పిచ్చింది. శాంతి భద్రతలను కాపాడవలసిన వారే చట్టాన్ని ఉల్లంఘించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తండ్రి కుమారులను క్రూరంగా హింసించి చంపేశారన్నమాట. సో మృతుల శరీరాలపై గాయాలు అసాధారణమైనవి. సో మృతుల కుటుంబాలకు 1.40 లక్షలు అంటే 1,40,00,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేసు విచారణలో ఉండగా కరోనాతో నిందితుడు ఎస్ఐ పాల్ దొరై మృతి చెందారన్నమాట. సో లాకప్ డెత్ కేసులో ఎంతమంది పోలీసులకు మరణశిక్ష దేశ న్యాయ చరిత్రలోని ఇదే తొలిసారి. సో తమిళనాడులో కలకలం సృష్టించిన తండ్రి కుమారుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరి మృతికి కారణమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. మృతుల కుటుంబాలకు 1,40,00,000 పరిహారం చెల్లించాలని 9 మంది పోలీసులను కోర్టు ఆదేశించింది. సో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి నేర చరిత్ర లేని తండ్రి కుమారులను అత్యంత క్రూరంగా హింసించి చంపడం అరుదైన కేసుగా న్యాయస్థానం అభివర్ణించింది. ఈ మేరకు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమార్ సోమవారం తీర్పు వెలువరించారు. దేశ న్యాయ చరిత్రలో లాకప్ డెత్ కేసులో ఎంతమంది పోలీసులకు ఓ కోర్టు మూకమ్మడిగా మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. మరణశిక్ష పడిన వారిలో ఎస్ శ్రీధర్, అదేవిధంగా అప్పట్లో ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్, పి రఘు గణేష్ ఆయన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్, కె బాలకృష్ణ ఆయన కూడా సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ మురగన్ ఆయన హెడ్ కానిస్టేబుల్, ఏ స్వామిదొరై హెడ్ కానిస్టేబుల్ అయిన, ఎం ముత్తురాజు కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ చెల్లాదొరై కానిస్టేబుల్ అయిన, థామస్ ఫ్రాన్సిస్ కానిస్టేబుల్ అయిన, ఇలాగా మొత్తం 9 మందిని మరో నిందితుడిగా ఉన్న స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్ దొరై కేసులో విచారణలో ఉండగా కరోనాతో ఆయన మరణించారన్నమాట. సో తండ్రి కుమారులపై జయరాజ్ బెన్నిక్స్లు మొబైల్ దుకాణం నిర్వహించేవారు. కోవిడ్ సమయంలో వీరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువసేపు షాపు తెరిచారన్న ఆరోపణలతో అప్పట్లో, అంటే ఆ తర్వాత దర్యాప్తులు ఇది అవాస్తవం అని తేలింది. 2020 జూన్ 19న తూత్తుకుడి జిల్లా సత్తానుకూలం పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. లాకప్లో వారిని తీవ్రంగా కొట్టి హింసించడంతో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక జూన్ 22, 23 తేదీల్లో బెన్నిక్స్, జయరాజ్ మరణించారు. పోలీసులు దారుణంగా హింసించడం వల్లే వీరిద్దరూ మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సర్వత్రా నిరసనలు వెలువెత్తడంతో మొత్తం 10 మంది పోలీసులపై కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సో ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటుగా విచారణ చేపట్టింది. పోలీసు అధికారులపై అత్యాయత్నం మోపడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. నిందితులైన పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హైకోర్టు గుర్తించింది. దీంతో దర్యాప్తులో జాప్యం జరగకుండా, సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు పారదర్శక విచారణ కోసం సిఐడికి అప్పగించింది. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. హత్య, ఆక్రమణ, అదేవిధంగా నిర్బంధం, తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, తప్పుడు అభియోగాలు మోపడం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, నేరాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాల కింద సిబిఐ కేసు దర్యాప్తు జరిపింది. సో మృతులు జయరాజు, బెన్నిక్స్లపై పోలీసులు మోపిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో సిబిఐ తేల్చింది. సో ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. తండ్రి కుమారులను పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని, లాఠీలపై, బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె సిబిఐకి వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరా రికార్డింగ్లను ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా సెట్ చేసినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. ఆ ఆధారాలన్నింటితో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ జరిపిన మదురై హైకోర్టు 6 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. జయరాజ్, బెన్నిక్స్ శరీరాలపై ఉన్న గాయాలు అసాధారణమైనవి. అవి న్యాయమూర్తి తన తీర్పుతో స్పష్టం చేశారన్నమాట. ఈ గాయాలే వారి మరణానికి ప్రధాన కారణమయ్యాయని పేర్కొన్నారు. సో జయరాజ్, బెన్నిక్స్లు తమను తామే గాయపరుచుకున్నారన్న నిందితుల వాదన తోసిపుచ్చినట్లు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదికలను పరిశీలించిన అనంతరం పోలీసులు నిరంతరం పదే చేసిన దాడి వల్లే ఆ గాయాలు అయినట్లు స్పష్టం చేశారు. జయరాజ్కు గతంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, అయితే ఆయన మరణం అనారోగ్యం వల్ల సంభవించలేదని
పోలీసుల చేతిలో అనుభవించిన తీవ్ర శారీరక హింస వల్లే ప్రాణాలు కోల్పోయారని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. సో ఏదేమైనా కానీ ఆంగ్లేయుల కాలంలో ఇలాంటి దాడులు జరిగినట్లు విన్నామని, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు తండ్రి కుమారులు పోలీసులు కర్రలు, ఇనుప రాడ్లతో చిత్రహింసలకు గురి చేశారని నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారన్నమాట. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు స్పష్టమైందన్నారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డారని, వారు పై అధికారులకు ఫిర్యాదు చేసి ఈ మరణాలను ఆపి ఉండవచ్చని, అలా కాకుండా ఈ నేరంలో భాగస్వాములు అయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఇది ముమ్మాటికి హత్యని నిర్ధారించింది. ఈ క్రూరమైన చర్యలకు పాల్పడిన 9 మంది పోలీసు అధికారులను దోషులుగా ప్రకటించి వారికి మరణశిక్ష విధించింది. మీకేమనిపిస్తుంది? ఇది కరెక్టా కాదని దాని మీద మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.